చూడండి ఈ డిజైన్ అనేది చాలా ఈజీ అనమాట. కాకపోతే టైం అనేది కొంచెం పడుతుంది. ముందు అనేది హోల్స్ అనేది పెట్టేయాలన్నమాట. ప్రతిదీ కూడా మీరు ప్రింట్ వేసినప్పుడు హోల్స్ అనేది పెట్టాలి. ఈ డిజైన్ పేపర్ అనేది పొందాలనుకుంటే మీరు చివర్లో అనేది కంపల్సరీగా ఈ డిజైన్ పేపర్ ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసుకుని జూమ్ చేసుకుని పేపర్ పెట్టుకుని గీసుకోండి. చక్కగా ఈ వర్క్ అంతా నేను ఎలా కుట్టాలనేది చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ముందు అనేది ప్రింట్ అనేది వేసుకోవాలి. మనం ఇలా ప్రింట్ అనేది ముందుగా పౌడర్తో అనేది వేసుకోవాలన్నమాట. ఇలా అనేది ప్రతిదీ కూడా మీరు చక్కగా ఇలా అనేది రుద్దేయండి. రుద్దేయంగానే ఈ ప్రింట్ అనేది ఎలా పడుతుందో చూడండి, ఒకసారి మీకు అర్థమైపోతుంది. చూడండి, ఇప్పుడు తీయంగానే పేపర్ ప్రింట్ అనేది పడిపోయింది అనమాట. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతం అనేది చూడండి ఫ్రెండ్స్, ముందు అనేది వైట్ పెన్సిల్తో అనేది ఇలా రుద్దేయండి. ఎందుకంటే ఇది చాలా అవసరం అనమాట. ఊరుకునే పోయిద్ది ఇది చేయి పడితే. అందుకని వైట్ అప్సరా పెన్సిల్తో ఒకసారి అనేది ఇలా ప్రతిదీ కూడా దిద్దేయాలన్నమాట. దిద్దేసిన తర్వాత స్టాండర్డ్ అయిపోతుంది. ఇదంతా దిద్దేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ముందు అనేది హ్యాండ్ వర్క్ అనేది చేద్దాం. ఈ హ్యాండ్ వర్క్ అనేది మీరు 5 నంబర్ నీడిల్ అనేది తీసుకోండి. ఇలా ముడి వేసేయండి. మీరు 6, 6, 12 దారాలు వేసుకోండి. ఎక్కువ దారాలు వేసుకోండి. ఇప్పుడు చూడండి హ్యాండ్ వర్క్ అనేది స్టార్టింగ్ అనేది ఎలా అవుతుందో చూపిస్తాను. ఇక్కడ చూసారా, ఈ ఆకులో అనేది కరెక్ట్గా మధ్యలోంచి తీసుకోవాలన్నమాట. ఇలా మధ్యలోంచి తీసుకుని ఇలా అనేది కరెక్ట్గా తీసి హ్యాండ్ వర్క్ అనేది ఇలా అనేది సూదిగా అనేది ఇలా కరెక్ట్గా ఒకసారి తిప్పి పర్ఫెక్ట్గా మీరు పైన అనేది ఒకటి వేసేయండి. ఇలా లొంగా నాట్ అనమాట. ఇది ఫ్రెంచ్ నాట్లో లొంగా నాట్ అంటారు కదా, ఆ లొంగా నాట్ అనేది వేసాను అనమాట. ఇక్కడ నుంచి అనేది మళ్ళీ వెనకాల నుంచి అనేది ఒక స్టిచ్ అనేది ఇలా తీసుకోండి. తీసుకుని కరెక్ట్గా అనేది ఇంకో లొంగా నాట్ అనేది ఇలా వేసి దాని పక్కనే అనేది ఇలా అనేది ఇంకో లొంగా నాట్ అనేది వేసేయండి. చూసారా ఎలా అనేది పడిపోయిందో. ఇలాగే సేమ్ అనేది అటు ఇటు అనేది లొంగా నాట్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది నింపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. ఇలా అనేది సూదికి అనేది తిప్పాలి. కరెక్ట్గా అక్కడ అనేది గుచ్చాలి. గుచ్చిన తర్వాత ఈ లొంగా నాట్ అనేది ఇలా వదిలేయాలి. మళ్ళీ వెనకాల నుంచి అనేది ఇంకో స్టిచ్ అనేది ఇలా కరెక్ట్గా తీయాలన్నమాట. తీసిన తర్వాత కరెక్ట్గా ఈ సూదికి అనేది ఇలా చుట్టి అక్కడ అనేది ఎక్కడైతే గుచ్చాలో అక్కడ ఆకుకి అవతల వైపు అనేది ఇలా గుచ్చి కరెక్ట్గా ఇలా వేసుకుంటూ ఇటువైపు కూడా సేమ్ అనేది ఇలాగే ఒక స్టిచ్ అనేది ఇలా తీసి నీట్గా మరొకటి అనేది అలాగే సూదిగా అనేది ఇలా తిప్పి కరెక్ట్గా ఎక్కడైతే వేయాలో అక్కడ అనేది ఇలా గుచ్చుకుంటూ నీట్గా అనేది ఈ లొంగా నాట్స్ అనేవి చేసుకుంటూ వెళ్ళిపోవడమే మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి చివర్లో అనేది ఇంకోటి తీసాను. తీయంగానే కరెక్ట్గా సూదిగా అనేది ఇలా అనేది తిప్పాలి. జస్ట్ అక్కడ అనేది ఆ లొంగా నాట్ అనేది ఎక్కడైతే ఆకు షేప్ ఉందో అక్కడ అనేది వేసేయాలి. వేసేసి కరెక్ట్గా అనేది ఇలా వదిలేసి మరొకటి అనేది దాని వెనకాల అనేది ఇంకో స్టిచ్ అనేది వేయాలన్నమాట. వేయంగానే కరెక్ట్గా ఒక్కసారి అనేది సూదికి ఇలా తిప్పాలి. మరొకటి అనేది ఇక్కడ అనేది ఇలా లొంగా నాట్ అనేది ఇలా వేసేయాలన్నమాట. ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతేనే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఫైనల్గా ఆకు అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ మీకు అర్థమైపోతుంది. చూడండి ఈ ఫైనల్ అనమాట. ఇది చూడండి, ఒక పక్క ఆకు అయిపోయింది, ఇంకో పక్క కూడా ఆకు అనేది కరెక్ట్గా అనేది ఫైనలీ ఇలా అనేది కరెక్ట్గా వేసేస్తే ఇటు పక్క కూడా ఇలా అనేది అయిపోయింది అనమాట. ఇప్పుడు చూడండి జర్దోసి ముక్కలు అనేవి ఒక సైజ్ అనేది కట్ చేసుకోండి. ఒక సైజ్ అనేది జర్దోసి ముక్కలు అనేవి కట్ చేసుకుంటే అవే జర్దోసి అనేది వేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకోండి. చూడండి ఈ ముక్కలు అనేవి ఒక్కొక్క జర్దోసి ముక్క అనేది ఇలా తీసుకోవాలన్నమాట. తీసుకుని కరెక్ట్గా అనేది పైనుంచి అనేది మొదలు పెట్టాలి. ఈ ఏదైతే నాట్స్ ఉన్నాయో చూసారా, ఆ నాట్స్కి పైన మధ్యలో కరెక్ట్గా 2 ముళ్ళు మధ్యలోంచి ఇలా తీసి కరెక్ట్గా అనేది ఒక స్టిచ్ అనేది అక్కడ వేయాలి. వేసిన తర్వాత మరొకటి అనేది పైకి అనేది వెళ్ళాను కదా, రెండింటికి మధ్యలో అనేది ఒక స్టిచ్ అనేది తీసి కరెక్ట్గా అనేది ఇంకోటి అనేది దాని మధ్యలో అనేది వేసేసాను. వేసేసి ఏం చేశానంటే వెనక్కి వచ్చేయంగానే ఇక్కడ అనేది 1, 2 కుట్లు అనేది వేసాను. రెండింటికి మధ్యలో అనేది ఏదైనా మీరు ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు ఇది కూడా చూడండి, ఇక్కడ అనేది కూడా రెండింటికి మధ్యలో అనేది ఒక గ్యాప్ అనేది కనిపించింది. ఆ గ్యాప్లో ఇలా 2 కుట్లు వేసి కరెక్ట్గా అనేది ఒక్కొక్కటి అనేది ఇలా వదులుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా ఈజీ వర్క్ అనమాట. ఇక్కడ కూడా స్టిచ్ అనేది ఒకటి ఇలా అనేది కరెక్ట్గా అనేది రెండింటికి మధ్యలో అనేది ఒకటి అనేది కంపల్సరీగా ఒక ముక్క అనేది ఇలా వేసేయాలి. వేసేసిన తర్వాత ఇంకోటి అనేది పైకి అనేది వెళ్ళిపోయి ఇలాగే కరెక్ట్గా ఇక్కడ కాటన్ థ్రెడ్తో అనేది ఇలా అనేది వేసేసి వెనకాల అనేది 1, 2 కుట్లు వేసేసి మళ్ళీ ఇలాగే పైకి అనేది వెళ్ళిపోవాలి. సెంటర్లో కూడా ఒకటి వేయాలన్నమాట. చూడండి ఇలా అనేది సెంటర్లో కూడా ఒకటి అనేది కంపల్సరీగా వేసేయాలన్నమాట. చూసారా ఎంత అందంగా ఉందో వర్క్ అంతా. ఇది హ్యాండ్ వర్క్తో
మరియు జర్దోసి ముక్కలతో అనేది ఇలా అనేది మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా చూడండి. ఎప్పటికైనా మీరు ఈ ఫ్లవర్ అనేది వేసేటప్పుడు ఇలా అనేది కంపల్సరీగా అడ్డం అనేది జర్దోసి అనేది వేసుకోవాలి. మరొకటి అనేది ఇక్కడ అనేది కుట్టు అనేది ఇలా వెళ్ళిపోయి డైరెక్ట్గా ఇంకో జర్దోసి ముక్క అనేది తీసుకోవాలన్నమాట. చిన్న ముక్క అనేది తీసుకుని కరెక్ట్గా అనేది ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ మరొకటి అనేది 2 కుట్లు వేసి ఇక్కడ వేసి ఇలా అనేది ఈ కంపల్సరీగా అనేది ఈ అడ్డం అనేది వేసుకోవాలన్నమాట. ఏదైనా మీరు ఈ వర్క్ చేసేటప్పుడు కంపల్సరీగా ఇలా వేసుకుని చూడండి, చిన్న చిన్న ముక్కలు అనేవి తీసుకుని ఇలా అనేది జర్దోసి అనేది ఇటు 2 కుట్లు అనేది వేయాలి. మరొకటి అనేది పైన అనేది 2 కుట్లు వేసి మరొకటి అనేది జర్దోసి అనేది ఇలా కరెక్ట్గా అనేది వదిలేసి ఇలా అనేది 1, 2 కుట్లు వేసి ఇలాగే లోడింగ్ అంతా చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి ఆకు కూడా ఇలా ఫ్లవర్ది ఇలా కంపల్సరీగా లోడింగ్ అనేది పూర్తిగా అనేది చేసుకుంటూ రావాలన్నమాట. వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇలాగే అనేది వేసేసిన తర్వాత ఇక్కడ ఎండ నాట్ అనేది వేసేయాలి. మరొకటి అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. పైనుంచి ఇక్కడ నుంచి ముక్క అనేది జర్దోసి అనేది ఇక్కడ నుంచి మళ్ళీ మరొకటి అనేది 2 కుట్లు వేసి మళ్ళీ పైన 2 కుట్లు వేసి ఇలా జర్దోసి అనేది వదిలేసి మళ్ళీ 2 కుట్లు వేసి కరెక్ట్గా ఇలా అనేది పైన అనేది 2 కుట్లు వేసి ఇలాగే అనేది 1, 2 కుట్లు అనేది వేసి ఇలాగే ఈ లోడింగ్ అంతా ఇలాగే అనేది ముక్కలు అనేవి కరెక్ట్గా 2 కుట్లు ఇటు మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఇక్కడ అనేది 2 కుట్లు వేసి ఇలాగే అనేది 1, 2 కుట్లు వేసి కంప్లీట్ చేయాలి. మళ్ళీ ఈ పక్క అనేది వచ్చేసి 2 కుట్లు వేసి ఇలాగే అనేది జర్దోసి అనేది వేసేసి ఇక్కడ 2 కుట్లు అనేది వేసేసి మళ్ళీ సేమ్ అనేది ఈ పక్క వచ్చేసి 2 కుట్లు వేసి కరెక్ట్గా జర్దోసి అనేది వదిలి మళ్ళీ వెనకాల అనేది 1, 2 కుట్లు వేసి ఇలాగే మళ్ళీ పైకి అనేది వచ్చి 1, 2 కుట్లు వేసి ఇలా జర్దోసి అనేది వదిలేసి 1, 2 కుట్లు వేసి ఇలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా అనేది చిన్న ముక్క అనేది వదిలేసి ఇలా వెనకాల కూడా 1, 2 కుట్లు అనేవి కుట్టి పైకి అనేది వెళ్ళి 2 కుట్లు వేసి చిన్న ముక్క జర్దోసి అనేది వదిలేసి కరెక్ట్గా ఇక్కడ కూడా 1, 2 మళ్ళీ పైకి అనేది ఇలా వెళ్ళిపోయి 2 కుట్లు వేసి ఇలా చిన్న జర్దోసి ముక్క అనేది ఇలా వేసి ముందు ఈ రౌండ్ అంతా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇలా అనేది చిన్న ముక్క అనేది ఇలా వదిలేసి కరెక్ట్గా వెనకాల అనేది 2 కుట్లు వేసేస్తే ఇలా అనేది పూర్తిగా అనేది వర్క్ అంతా అయిపోతుంది. ఇక్కడ కూడా పైగా అనేది కూడా 1, 2 కుట్లు అనేది వేసేసి ఇలా అనేది పూర్తిగా అనేది ఈ లోడింగ్ అనేది వేసేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, మీకు అర్థమైపోతుంది, చాలా ఈజీ వర్క్ ఇది. కానీ మీరు కరెక్ట్గా అనేది ముందు అది అంతా కుట్టేసిన తర్వాత లోపల అనేది చిన్న ముక్కలు తీసుకుని ఇలా రౌండ్ అనేది ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. రౌండ్ అనేది ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ అనేది ఎండ నాట్ అనేది వేసేయాలి. చూడండి, ఇక్కడ హ్యాండ్ వర్క్ నీడిల్ అనేది కంపల్సరీ తీయాలి. తీసిన తర్వాత ఏం చేయాలంటే ఇలా అనేది ఒక్కసారి అనేది సూది అనేది తిప్పి ఒక్క నాటే అనమాట సెంటర్లో అనేది ఒక్క ముడితో అనేది ఇది కంప్లీట్ చేసేయాలి. ఇలా అనేది మధ్యలో ఒక ముడి అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత అనేది మీరు జరీ అనేది మొదలు పెట్టాలన్నమాట. గోల్డ్ జరీ అనేది అవుట్లైన్ అనేది ఫ్లవర్కి చక్కగా కుట్టేయడమే. కుట్టేస్తే లుక్ అనేది ఎలా ఉండిద్దో మీకు తెలిసిపోతుంది. చూడండి ఒకసారి, మీకు అవుట్లైన్ అనేది కరెక్ట్గా అనేది ఇలా షేప్ అనేది తీసుకొచ్చిద్ది అనమాట. మంచి లుక్ అనేది అవుట్లైన్కి అనేది ఉంది. మీరు కంపల్సరీగా ఈ అవుట్లైన్ అనేది కరెక్ట్గా కుట్టేయండి. కుట్టేస్తే ఈ లుక్ అనేది ఎక్సలెంట్ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట. కంపల్సరీగా మీరు ఇలా అనేది ఈ అవుట్లైన్లు అనేది మీరు కుట్టేయండి మై డియర్ ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయిపోతుంది. లేకపోతే థ్రెడ్ వర్క్ అయినా మీరు ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను జరీ అనేది దాంట్లో ఫోటోలో ఉన్నట్టుగా యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ అనేది ఎండ్ నాట్ వేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది ముందు అనేది వైట్ బీడ్స్ అనేవి వేసుకోవాలి. మీకు ఇష్టం వచ్చిన కలర్ అనేది యూజ్ చేసుకోండి బీడ్స్ అనేది. కానీ ఈ బీడ్స్ అనేది కంపల్సరీగా ఒక లైన్ అంతా కుట్టేయడమే అనమాట. కుట్టేసిన తర్వాత
ఇప్పుడు నెక్స్ట్ అనేది వర్క్ అనేది ఏం వస్తుందో చూపిస్తాను. ఇలా ఒక్కొక్క దానికైనా కుట్టు అనేది వేయండి. లేదు రెండుకి వేసినా కూడా మీకు గ్యాప్ అనేది రాదనమాట. ఈ రెండు బీట్స్కి ఒక కుట్టు వేసినా కూడా మీకు గ్యాప్ అనేది రాదు, అది గమనించండి. ఇలా ఒక్కొక్క దానికి వేస్తే లైట్గా గ్యాప్ వస్తుంది. ఈ లైన్ కూడా కరెక్ట్గా అనేది కుట్టేయండి. ఇప్పుడు చూడండి, షార్ట్లో చూపిస్తాను మీకు వర్క్ అనేది. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఒక బీట్ అనేది తీసుకోవాలి, ఒక షుగర్ బీట్ అనేది తీసుకోవాలి, ఈ బీట్ అనేది తీసుకోవాలి, ఇంకో షుగర్ బీట్ అనేది తీసుకోవాలన్నమాట. ఇలా ఒక బీట్ అనేది తీసుకోవాలి, ఇంకోటి షుగర్ బీట్ అనేది తీసుకోవాలి. ఇలాగే అనేది ప్రతిదీ కూడా ఇలా కరెక్ట్గా అనేది ఒక షుగర్ బీట్ అనేది ఇలా తీసుకోవాలి, ఒక బీట్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చూడండి స్టార్టింగ్ అనేది పైనుంచి అనేది 1-2 కుట్లు కుట్టిన తర్వాత ఒక బీట్ అనేది వేసేసి కరెక్ట్గా వెనకాల 2 కుట్లు, మళ్ళీ పైకి అనేది 2 కుట్లు వేసి కరెక్ట్గా ఒక షుగర్ బీటు ఒక బీట్ అనేది ఇలా వేసుకుంటూ మళ్ళీ పైకి అనేది వెళ్ళి 1-2 కుట్లు వేసి కరెక్ట్గా ఒక షుగర్ బీటు ఒక బీట్ అనేది వేసేసి మళ్ళీ వెనకాల వచ్చి 1-2 కుట్లు వేసి కరెక్ట్గా షుగర్ బీటు ఒక బీట్ అనేది వేసి మరొకటి అనేది పైకి వెళ్ళి ఇలాగే అనేది ఒక్కొక్కటి అనేది ఇలా చేసుకుంటూ ఈ ఆకు అంతా నింపుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా అనేది వేసి పైన అనేది 2 కుట్లు వేసి ఇలాగే కరెక్ట్గా అనేది ఇలా వేసేసి ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత కరెక్ట్గా చూడండి ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ ఆకు కూడా ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే, చాలా ఈజీ వర్క్. చూడండి ఇక్కడ నుంచి అనేది 1-2 కుట్లు వేసిన తర్వాత ఒక జర్దోసి ముక్క అనేది ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెనకాల అనేది వచ్చేసి పైకి అనేది వెళ్ళిపోయి ఇక్కడ ఒక 2 కుట్లు అనేది వేసి చిన్న జర్దోసి ముక్క అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా అనేది వెనకాల అనేది 1-2 కుట్లు వేయాలి. పైకి అనేది 2 కుట్లు వేసి ఒక జర్దోసి ముక్క అనేది వదిలేసి మళ్ళీ వెనకాల అనేది 2 కుట్లు వేయాలి. పైకి అనేది ఇంకో 2 కుట్లు అనేది వేసి కరెక్ట్గా అనేది ఒక జర్దోసి ముక్క అనేది ఇలా వదులుకోవాలి. ఇలాగే అనేది 4 ముక్కలు అనేవి వేసేస్తే ఇలాగే అనేది జర్దోసి ముక్క అనేది వేసేసి కరెక్ట్గా ఈ లోడింగ్ అనేది వేసేయాలన్నమాట. ఇలా అనేది కంప్లీట్గా వేసేస్తే ఇదంతా ఏంటంటే అవుట్లైన్లు కుడితే మాత్రం ఎక్సలెంట్ అయిపోతుంది ఈ వర్క్ అంతా. ఇలా కుట్టి అనేది ఇక్కడ నుంచి సేమ్ అనేది ఇలా అనేది జర్దోసి అనేది కరెక్ట్గా ఇలా అనేది వదిలేసి పైకి అనేది వెళ్ళిపోయి మళ్ళీ క్రాస్ అనేది ఇక్కడ నుంచి 2 కుట్లు అనేది వేసి జర్దోసి అనేది ఇలా వేసి వెనకాల 2 కుట్లు, పైన అనేది 2 కుట్లు, మళ్ళీ ఇక్కడ జర్దోసి చిన్న ముక్క అనేది వదిలేసి వెనకాల అనేది 1-2 కుట్లు, పైకి అనేది 1-2 కుట్లు కుట్టి మళ్ళీ జర్దోసి అనేది వదిలేసి ఇలాగే లోడింగ్ అంతా ఆకులంతా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. వెళ్ళిపోయిన తర్వాత ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత ఇదంతా అయిన తర్వాత ఇలాగే మొత్తం లోడింగ్స్ అనేవి వేసేసి అవుట్లైన్ కుడితే ఎక్సలెంట్ అయిపోతుంది. చూపిస్తాను చూడండి. ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇలా అనేది అవుట్లైన్లు కుట్టేస్తే ఆ ఆకులకి ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. చూసారా, ఇలా అనేది మీరు ఈజీగా చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు డిజైన్ పేపర్ అనేది కూడా ఉంది, నేను పెట్టాను ఫోటో అనేది. దాన్ని చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఈ వర్క్ అంతా చేసేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆరి వర్క్ యాప్ అనేది ప్లేస్టోర్లో వెళ్ళి ఇలా ఉంటుందన్నమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో క్లాసెస్ ఎలా చూడాలో చెప్తాను. చూడండి, పక్కన వీడియో కనిపిస్తుంది చూసారా, దీనికి సూదికి దారం అనేది ఎలా అందించాలి, ఎటువైపు పైన తిప్పాలి అంతా అనేది ఈ ఫ్రీ డెమో క్లాసెస్లో ఉన్నాయన్నమాట. ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బొంబాయి కోర్స్ అనమాట. బొంబాయిలో ఎలా అయితే నేర్పించామో అది తెలుగులో ఉంటుంది. మీరు 100% గ్యారంటీగా నేర్చుకుంటారు. 360 వీడియోస్ ఉంటాయి ఈ కోర్సులో. కాకపోతే దాంట్లో మెయిన్ క్లాసెస్లో 9 క్లాసెస్ కంప్లీట్ చేస్తే బయట నుంచి వచ్చే బ్లౌజ్ కూడా మార్కింగ్ చేసుకుని డిజైన్ గీసుకుని ప్రింట్ వేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని నెక్ మొత్తం ప్రింట్ వేసుకోవడంతో సహా ప్రతిదీ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూడండి, పక్కన చూపిస్తున్నాను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అనేది. ఇక్కడ చూడండి, అలౌ అనేది కొట్టిన తర్వాత మీరు మీ నంబర్ కొట్టిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్టర్ అయిపోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మీ నంబర్ కొట్టి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది 4 నంబర్స్ వేయంగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రీ క్లాసెస్ ఎలా చూడాలనేది ఇక్కడ మాన్యువల్ ఉంటుంది చూడండి కింద. ఈ కోర్స్ వల్ల ఏంటంటే చాలామంది వర్క్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో రావడమే కాకుండా షాపులు పెట్టుకుని రోజుకి 1500 నుంచి 2000 సంపాదించుకునే స్థాయిలో వచ్చారనమాట. అంటే ఒక బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలి, డిజైన్ ఎలా తయారు చేసుకుని ప్రింట్ వేసుకోవాలి, ప్రతిదీ ఈ కోర్సులో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి మీరు దీంట్లోకి వెళ్ళి ఎలా చూడాలని చూపిస్తున్నాం. రికార్డెడ్ నొక్కంగానే మీకు తెలుగు క్లాసెస్ 4 ఉంటాయి, అవి కంపల్సరీగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది బొంబాయి కోర్సు, ఇది గ్యారంటీ కోర్స్ అనమాట. మగ్గం వర్క్ కోర్స్ అనేది 3200 పెట్టి కోర్స్ తీసుకుంటే
మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది. అంటే మీరు పెయింటింగ్ పూర్తిగా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ ఎలా చేయాలనేది కూడా నేర్పించాము. మీకు 100% గ్యారంటీ. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చాలామంది వర్క్ నేర్చుకుని సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ విషయం అనేది తెలియపరచడం జరుగుతుంది. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మగ్గం వర్క్ హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా, డిజైన్ పేపర్స్ కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఆల్ మెటీరియల్స్ 34+ మెటీరియల్స్ మీకు కావాలన్నా ఇప్పుడు వచ్చే నంబర్కి మీరు చక్కగా కాంటాక్ట్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, యాప్ లింక్ పెట్టమన్నా పెడతాం మేము. లేదా మీరు డిజైన్ పేపర్స్ గురించి అయినా, సూదుల గురించి అయినా ఏదైనా కూడా ఈ నంబర్కి, ఈ 2 నంబర్లకి కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మగ్గం వరకు యాప్ లింక్ పెట్టండి సార్ అని చెప్పి మెసేజ్ చేసినా, సూదులు కావాలి అని చెప్పి చేసిన డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోతాయి. డిజైన్ పేపర్స్ అనమాట. కేవలం 50 రూపాయలు మాత్రమే ఒక డిజైన్ పేపర్ వచ్చి. అవి కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఏది కావాలన్నా ఈ 2 నంబర్స్కి మీరు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్ కాల్ చేయండి. మేము పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. చూడండి, మా మగ్గం వర్క్ కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల మీరు బెనిఫిట్స్ ఏంటంటే, మీరు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కేవలం 17 వీడియోల్లో తీసుకొచ్చాం. సూది, ఒరిజినల్ సూది ఎలా గుర్తుపట్టాలి, దారం ఎలా అందించాలి, సూది దారం వదిలేస్తుంటే ఆ మెకానిజం ఎలా చేయాలి, ప్రతిదీ కూడా చాలా వివరంగా ఉంటుంది మా కోర్సులో. దాంతోపాటు మీరు కోర్స్ అయిపోయిన తర్వాత 4 నెలల తర్వాత మాకు కాల్ చేసి, సార్ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాం, మగ్గం వర్క్ నలుగురికి నేర్పించాలనుకుంటున్నాం, ఎలా నేర్పించాలి, లేదా బయట నుంచి ఆర్డర్స్ అనేవి ఎలా రావాలి, ప్రతిదీ కూడా మమ్మల్ని అడిగి కాంటాక్ట్ చేయవచ్చు. ప్రతిదీ కూడా మేము ఇలా వర్క్ నేర్పించేసి వదిలేయడం జరగదు. ప్రతిదీ కూడా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక్క బ్లౌజు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇక్కడ పెట్టేది మీరు ఈ కోర్సులో. కాకపోతే మీకు లైఫ్ లాంగ్ అనేది ఇన్కమ్ అనేది, సోర్స్ అనేది ఈ కోర్స్ వల్ల మీకు 100% వస్తుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.